నేను హెర్పిజన్ స్వాగతం, మీ అందరికి నమస్కారం. అయితే వాలంటీర్స్ డే జరుపుకున్నంత అందంగా పెళ్లి చేసుకోవడం కానీ, లేదా పెళ్ళైన తర్వాత బతుకున్నంతకాలం కలిసి ఉండడం కానీ ఇవి జరగట్లేదు. చాలామంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటారు వాలంటీర్స్ డే. అయినా గిఫ్ట్లు గ్రీటింగ్లు ఇచ్చుకుంటారు చక్కగా. తర్వాత బ్రేకప్స్, ఏంటిది అర్థం లేని బ్రేకప్స్. అలాంటి బ్రేకప్స్ ఎందుకు అవుతూ ఉంటాయి అంటే మీకు అవగాహన లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. ఒక మనిషిని ఎన్నుకునేటప్పుడు సంస్కారాన్ని టాలీ చేయాలి. అక్కడ ధనం ఉందా, ధనం లేదా, గుణం ఉందా అన్నది ఒకసారి చూడాలి. ధనం ఉన్నా లేకపోయినా గుణం ఉండాలి, సంస్కారం ఉండాలి. ధనం ఎప్పుడైనా మనం సంపాదించవచ్చు. జీవితకాలం ఈ వ్యక్తితో కలిసి ఉంటాడా లేదా, కలిసి ఉంటుందా లేదా, ఇది చూసుకోవాలి. అది వాలంటీర్స్ డే జరుపుకోవడానికైనా, వివాహ బంధంలోకి వెళ్ళడానికైనా, జీవితకాలం బతుకుండడానికైనా, కలిసి ఉండడానికైనా. అంతేకాదు, వివాహం అయినాక కూడా మనస్పర్ధలు వచ్చినాయని విడాకులు తీసుకుంటున్నారు. అది మన సనాతన సంప్రదాయంలో లేదు. ఎందుకంటే అహల్య ఇంకా ఎవరైతే మహర్షి ఉన్నారో గౌతమ మహర్షి చూసుకున్నట్టయితే ఆమె చేయకుండా తప్పు చేసినా ఆమెకి అవకాశం ఇచ్చారు, శాపావకాశం స్వీకరించారు. అలాగే తారామయి చరిత్ర చూసుకున్న ఆమె తప్పు లేకుండానే ఆమె పరాసాంగత్యానికి వెళ్ళవలసి వచ్చినా కూడా ఎవరైతే దేవగురు బృహస్పతి ఉన్నారో ఆమె తప్పు లేదని ఆయన కూడా తీసుకున్నారు. ఎందరో రాజులు అనేకమైనటువంటి రాణిల్ని భార్యలు ఉండగా ఇంకా భార్యలను చేపట్టారు. అయినా కూడా ఏ పోరైనా భరిస్తుంది స్త్రీ, కానీ సవతి పోరుని భరించదు. అయినా కూడా ఎందరో మంది సవతులను తీసుకొచ్చిన భర్తలు విడిచిపెట్టలేదు. పతివ్రతలుగానే కీర్తిని పొందారు. అందులో ద్రౌపదీదేవి కూడా ఉంది. అలాగే ఇంకా చెప్పాలంటే కుంతీదేవి ఉంది. మనం వాళ్ళని తీసుకోవాలి. వాలంటీర్స్ డే ఎలా చేసుకోవాలి, అర్హత ఎవరికి ఉంటుంది అంటే, వాలంటీర్స్ డే చేసుకోవడానికి అర్హత బతుకున్నంతకాలం వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇది సత్యం అనిపిస్తే హ్యాపీ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.